హాయ్ గైస్, నా పేరు యశ్వంత్. మీరు చూస్తున్నారు టెక్ గై థాట్స్. ఫ్రెండ్స్, టుడేస్ టెక్ ఎపిసోడ్ 50కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ 23 ఫిబ్రవరి 2022, టైం 6:30 అయింది. ఇంకా ఈరోజు న్యూస్ అయితే ఇవి. ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ న్యూస్ మనకి శాంసంగ్కి సంబంధించి శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 అండ్ జెడ్ ఫోల్డ్ 4 ఈ 2 ఫోన్స్ ఇంకా రాబోతున్నాయి కదా. ఈ 2 ఫోన్స్ కూలింగ్ సిస్టమ్స్తో వస్తాయంట. సో S22, S22 అల్ట్రాలో ఏ కూలింగ్ సిస్టమ్ అయితే వాడినారో సేమ్ కూలింగ్ సిస్టమ్ ఈ 2 ఫోల్డబుల్ అండ్ ఫ్లిప్పబుల్ ఫోన్స్కి కూడా ఉంటుందంట. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి యాపిల్కి సంబంధించి యాపిల్ iOS 15.4 అప్డేట్ త్వరలో రాబోతుంది. ఈ అప్డేట్లో 2 మెయిన్ ఫీచర్స్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ వన్, యూనివర్సల్ కంట్రోల్. అంటే మన దగ్గర ఒక 5 మ్యాక్బుక్స్ ఉన్నాయనుకోండి, ఆ 5 మ్యాక్బుక్స్ని ఒకటే ట్రాక్ ప్యాడ్తో కంట్రోల్ చేయొచ్చు. ఇదొక ఫీచర్. అండ్ ఇంకొక ఫీచర్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ యూస్ఫుల్ ఫీచర్. ఫేస్ మాస్క్ వేసుకొని ఫేస్ ఐడితో మొబైల్ని యాపిల్ వాచ్ లేకుండా అన్లాక్ చేయడం. ఇంతకుముందు ఈ ఫీచర్ తీసుకొచ్చింది కానీ యాపిల్ వాచ్ ఉంటేనే ఫేస్ మాస్క్ ఉన్నా కూడా అన్లాక్ చేయడానికి అవుతుంది. కానీ ఇప్పుడు ఈ అప్డేట్తో ఫేస్ మాస్క్ ఉన్నా కూడా యాపిల్ iOS 15.4 అప్డేట్తో ఫేస్ ఐడితో అన్లాక్ చేయొచ్చు. అంటే ఐ చుట్టూ ఉన్న ఏరియాని మొబైల్ ఫేస్ ఐడి స్కానర్ స్కాన్ చేస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ అప్డేట్ ద్వారా ఈ ఫీచర్ iPhone 12, 13 మోడల్స్కి మాత్రమే ఉంది. iPhone 11 అంతకంటే తక్కువ మోడల్స్కి లేవు. iPhone 12 మోడల్, iPhone 13 సిరీస్ ఈ రెండింటికే ఉంది. అండ్ ఇంకా ముందు వచ్చే వాటికి కూడా ఉండబోతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీకి సంబంధించి రియల్మీ GT Neo 3 మొబైల్ లీక్స్ వచ్చినాయి. అంటే ఇమేజ్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు అండ్ స్పెసిఫికేషన్స్ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. స్నాప్డ్రాగన్ 888 ఆర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800 ఈ రెండిట్లో ఏదో ఒక ప్రాసెసర్తో వస్తుంది. దీని వెయిట్ 188 గ్రామ్స్ ఉంటుంది. 2440 mAh డ్యూయల్ సెల్ బ్యాటరీ ఉంటుంది. 8GB ఆర్ 12GB ర్యామ్ ఉంటుంది. 50+8+8 మెగాపిక్సెల్ రేర్ కెమెరాస్ ఉంటాయి. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 128 ఆర్ 256 ఆర్ 512 ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ ఉంటాయి. ఇది 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి శాంసంగ్కి సంబంధించి శాంసంగ్ గెలాక్సీ S21 ఫ్యాన్ ఎడిషన్ ఉంది కదా. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ని సపోర్ట్ చేస్తుంది. కానీ ఈ ఫోన్ ఎక్కువగా హీట్ అయినా ఏమైనా కూడా కస్టమర్స్ ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే 60Hz కంటే లోపలికి రిఫ్రెష్ రేట్ పడిపోతుందంట. ఇట్లాంటప్పుడు ఎక్కువ ల్యాగ్స్, స్టట్టర్స్ అవుతున్నాయని కస్టమర్స్ రిపోర్ట్ చేసినారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి iQకి సంబంధించి ఈరోజు ఇండియాలో iQ9 సిరీస్ని లాంచ్ చేసింది. దీని ప్రైసెస్ని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. iQ9 SE 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్తో వస్తుంది. ఇది 33,990 రూపీస్. అండ్ 12GB ర్యామ్ 256 మోడల్ 37,990. ఈ మోడల్కి ఫ్లాట్ 3K డిస్కౌంట్ ఉంటుంది ICICI క్రెడిట్ కార్డ్ ఆర్ EMIతో పే చేస్తే. అండ్ iQ9 ఈ ఫోన్ 8GB ర్యామ్ 128GB వేరియంట్ 42,990 రూపీస్. అండ్ 12GB ర్యామ్ 256GB వేరియంట్ 46,990 రూపీస్. అండ్ ఈ మోడల్కి ఫ్లాట్ 4K డిస్కౌంట్ ఉంది. అండ్ iQ9 ప్రోకి 8GB ర్యామ్ 256 మోడల్ 64,990 రూపీస్. 12GB ర్యామ్ 256 వేరియంట్ 69,990 రూపీస్. అండ్ ఈ ఫోన్ ఫ్లాట్ 6K ఆఫ్ ఉంది. మనం గమనిస్తే iQ9 ప్రోలో 256GB వేరియంట్ మాత్రమే ఉంది, 128GB వేరియంట్ లేదు. అండ్ ఈ ఆఫర్స్ ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆర్ EMI ద్వారా పే చేస్తే మాత్రమే అప్లై అవుతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు iQ9 Pro స్పెసిఫికేషన్ స్క్రీన్ మీద చూడొచ్చు. iQ9 Pro 120W వైర్డ్ ఛార్జింగ్ అండ్ 150W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో ఫిష్ ఐ కెమెరా అని ఒక కెమెరా ఉంటుంది. దీంతో తీసిన ఇమేజెస్ని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఇది స్నాప్డ్రాగన్ 888+ ప్రాసెసర్తో వస్తుంది. 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. 202 గ్రామ్స్ ఉంటుంది వెయిట్. 8.83 అండ్ 9.2 mm థిక్నెస్ ఉంటుంది. ఈ థిక్నెస్ ఎందుకు వేరీ అవుతుందంటే ఈ థిక్నెస్ కలర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క థిక్నెస్ ఉంటుందంట. బ్లూటూత్ 5.2 సపోర్ట్ చేస్తుంది. Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది. NFC ఉంటుంది. X యాక్సిస్ మోటార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అండ్ iQ 50W వైర్లెస్ ఛార్జర్ కూడా లాంచ్ చేసింది. దీని ప్రైస్ 4,499 అంట. దీని ఇమేజ్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ కూడా మనకి iQకి సంబంధించి iQ9 ప్రోలో ఒక ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుందని చెప్పినా కదా, 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్. ఈ స్కానర్తో మనం ఫింగర్ ప్రింట్ ఎన్రోల్ చేయాలంటే ఒక లాంగ్ ప్రెస్ చేస్తే చాలంట.
అంటే మనం మామూలుగా మిగిలిండే ఫోన్స్ అన్నిటికీ ఫింగర్ ప్రింట్ ఎన్రోల్ చేయాలంటే మామూలుగా ఫింగర్ ప్రింట్ని పెట్టి తీయాలి కదా. దీంట్లో ఆ అవసరం ఏమి ఉండదు. ఒక లాంగ్ ప్రెస్ చేస్తే ఫింగర్ ప్రింట్ ఎన్రోల్ అయిపోతుంది. అండ్ అన్లాక్ చేయాలంటే కూడా ఒకసారి పెడితే 0.2 సెకండ్స్లో అన్లాక్ అవుతుందంట. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి ఐఫోన్ 14 ప్రోకి సంబంధించి. ఐఫోన్ 14 ప్రో గురించి కొన్ని లీక్స్ అయితే వచ్చినాయి. మీరు వాటిని స్క్రీన్ మీద చూడొచ్చు. ఇందులో 8GB ర్యామ్ ఉండబోతుందంట. అంటే ఎందుకంటే గెలాక్సీ S22 సిరీస్ని మ్యాచ్ అవ్వడానికి ఇందులో 8GB ర్యామ్ ఇవ్వబోతున్నారు. అండ్ దీని డిస్ప్లే కట్అవుట్ చూసుకుంటే మీరు పైన హోల్ పంచ్ డిస్ప్లే ఉంటుంది. దాని ఇమేజ్ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఇందులో 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉండబోతుందంట. అంటే ఇంతకుముందు ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ అయినా కూడా 12 మెగాపిక్సెలే ఉండింది, అంతకు మించి లేదు. బట్ ఐఫోన్ 14లో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉండబోతుందంట. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి ఫేస్బుక్ రీల్స్కి సంబంధించి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఎట్లలో, టిక్టాక్ ఎట్లనో అట్లనే ఫేస్బుక్ కూడా రీల్స్ తీసుకొచ్చింది. అండ్ ఈ ఫీచర్ని 150 కంట్రీస్లో ఎనేబుల్ చేసింది. ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్ న్యూస్ మనకి AT&Tకి సంబంధించి. అంటే అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్. ఇది ఒక అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ. ఈ కంపెనీ ఏం డిసిషన్ తీసుకొనిందంటే మార్చ్ 31 నుండి 3G నెట్వర్క్ని స్టాప్ చేయబోతుందంట. అంటే ఇంకా నుండి 3G నెట్వర్క్ ఉండదు. ఇది అమెరికాలో మాత్రమేనా, మొత్తం వరల్డ్ వైడా అనేది ఇంకా ఏం న్యూస్ లేదు. ఏమైనా వస్తే నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇది గైస్ ఈరోజు టుడేస్ టెక్ ఎపిసోడ్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. రేపటి వీడియోలో కలుద్దాం.